హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఫుడ్ రైట్స్. ఈ వీడియో తీయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఒక 2-3 డేస్ నుంచి ఎస్ఎన్ఆర్లో వచ్చిపోతున్నాను. సో ఇక్కడ నేను కొత్తగా గమనించింది ఏంటంటే, నాకు మార్నింగ్ ఆకలేసి ఒకసారి కొత్త ప్లేసెస్ ఏముందని ట్రై చేసిన క్రమంలో నాకు 10 రూపాయలకి దోశ అనేది చాలా వెరైటీగా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్కి ఈ డేస్లో 10 రూపాయలకి దోశ అంటే నాకు ఎందుకో ఒకసారి టేస్ట్ చేద్దామని టేస్ట్ చేశాను. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. 10 రూపాయలకి వీళ్ళు ఇంత మంచి క్వాలిటీ ఐటమ్. సో ఆ దోశ అసలు ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళు 10 రూపాయలకి ఎందుకు ఇస్తున్నారు, సో అనేది ఒకసారి తెలుసుకుందామన్న మెయిన్ రీజన్తో, మీ అందరికి చెప్దామన్న మెయిన్ రీజన్తో ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఒకసారి అది ఏందో మొత్తం కనుక్కుందాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగి మొత్తం కనుక్కుందాం. ఇప్పుడు దాకా మనం ఫుడ్ ప్రిపరేషన్ చూసాం కదా, ఇప్పుడు ఒకసారి తిన్న కస్టమర్స్ ఏమంటున్నారు అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాము. హాయ్ బ్రదర్. హాయ్, మీ పేరేం పేరన్నా? భానుసాయి. భానుసాయి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారన్న ఇక్కడికి? 10 డేస్ నుంచి వస్తాను. 10 డేస్. ఫుడ్ ఎలా ఉందన్న? బాగానే ఉందన్న. సో ఇక్కడ మీకు కాస్ట్ ఎలా అనిపించింది? ఇక్కడ దోశ 10 రూపాయలకనే విన్నా. సో మీకు ఎలా అనిపించింది? కాస్ట్తో పాటు క్వాలిటీ కూడా బాగుంది. చట్నీ అది ఇది బాగుంది. బయట వాటితో కంపేర్ చేస్తే మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తున్నారు. ఓకే. కొద్దిగా లెస్ కూడా కాస్ట్, చట్నీ అది ఇది క్వాలిటీగా ఉంటుంది. థ్యాంక్స్ బ్రదర్. హాయ్ బ్రదర్. హాయ్, మీ పేరన్నా? మన్సూర్. మీరు ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను దాదాపు 15 డేస్ నుంచి వస్తున్నాను. అవునా? ఫుడ్ ఎలా ఉంది? వెరీ గుడ్, చాలా. మీకు ఇందులో నచ్చిన విషయం ఏంటి? జస్ట్ నార్మల్ ఇక్కడ 10 రూపీస్ దోశ. అవునా? అంటే చాలా రీజనబుల్గా 10 రూపీస్ అని చాలా మంది అంటున్నారు. అవునండి, చాలా రీజన్గా ఉంటుంది. 10 రూపీస్కి దోశ లభిస్తుందంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే. అంటే ఫర్ కాస్ట్ని బట్టి టేస్ట్ ఇస్తున్నాడు. సూపర్గా ఉందండి. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. ఇప్పుడు ఒకసారి దీని ఓనర్ని అడిగి అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటని మొత్తం ఒకసారి కనుక్కుందాము. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. మీ పేరన్నా? కిషోర్ అండి. కిషోర్. ఇది మెయిన్గా స్టార్ట్ చేయడం గల రీజన్ ఏంటన్నా? అంటే నార్మల్ 10 రూపీస్ అంటున్నారు, అదే మీ మాటలో ఒకసారి చెప్పండి. అంటే మామూలుగా నేను హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్లో నేను ఫస్ట్ కోచింగ్ కోసం వచ్చిన ఇక్కడ హైదరాబాద్కి. ఎక్కడ టిఫిన్ చేయలేకపోయే వాళ్ళం బయట. అంటే ఇక్కడ అంతా అంటే వేరే ఐటమ్ వేరే ఫుడ్ ఉంటుంది అనమాట. అది కూడా ఎక్కువ ఎక్స్ట్రా కాస్ట్. అది మనకి అంటే ఆ ఫుడ్ సెట్ అవ్వలేదన్నమాట. అది అందులో రోడ్ మీద మెయిన్ రోడ్లో ఇక్కడంతా ఉండే దగ్గర అంతా డస్ట్ అండ్ వెహికల్స్ పొల్యూషన్ డస్ట్ ఇట్లా అంతా ఉంది. సరే అని చెప్పేసి ఇట్లాగా ఒక ఏరియా చూసుకొని, అంటే నాకు కొంచెం ఇట్లా బిజినెస్ చేయడం అనేది ఇంట్రెస్ట్. దాని గురించి కొద్దిగా చూసి ఎక్కడన్నా మంచి ప్లేస్ చూద్దామనేసి, అంటే మెయిన్ రోడ్డుకి కొంచెం దూరంగా ఉండేటట్లు, పొల్యూషన్ లేకుండా ఉండేది ఇట్లా ప్లాన్ చేస్తాం. అంటే 10 రూపాయల దోశ వచ్చేసి మామూలుగా ఇక్కడ అంతా కోచింగ్ కోసం వస్తారు. అందరూ ఊర్ల నుంచి బయట నుంచి వచ్చి ఉంటారు అనమాట. అందరూ అంటే రిచ్ పర్సన్స్ ఉండలేరు కదా. 10 రూపాయలు అంటే రీజనబుల్గా మనం ప్లెయిన్ 10 రూపాయలలాగా పెట్టి చేస్తున్నాం. ఓకే. నార్మల్ మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ నుంచి అన్నా? మీది ఎవరు? మాది నెల్లూరు అండి. నెల్లూరు కావాలి. ఇక్కడ ఎట్లా నడుస్తుంది ప్రజెంట్ నడవడం? పర్లేదండి. ఫస్ట్లో కొంచెం డల్గా ఉంది, ఇప్పుడు పర్లేదు, కొంచెం రన్నింగ్ పికప్ అయింది కొంచెం. అంటే నార్మల్గా మీరు 10 రూపాయలకి దోశ ఇస్తున్నారంటే నాకే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో మీ స్టోరీ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ బ్రదర్. ఇప్పుడు మన ఓనర్ రియాక్షన్ చూసాం కదా, ఇప్పుడు ఫుడ్ మనం టేస్ట్ చేసి ఎలా ఉందో మనం వ్యూవర్స్కి అందరికీ చెప్దాం.
10 రూపీస్కి ఇలాంటి దోశ అంటే చాలా బెటర్ కదా. చాలా బెటర్ విత్ ఆనియన్స్, అది కూడా ఆనియన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. 10 రూపీస్కి ఇంత మంచి దోశ దొరకడం అంటే ఈ ఏరియాలో చాలా బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతే ఉన్నా కజ్జాక్ అంతే ఉండు. 10 రూపీస్కి ఇంత మంచి దోశ ఈ ఏరియాలో దొరకడం అంటే ఇట్స్ రియల్లీ గుడ్. సో దీని అడ్రస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మ్యాప్స్ది. సో మీరు ఎవరైనా ఒకవేళ ఎస్ఆర్ నగర్ వస్తే కనుక జస్ట్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో గంట కొట్టండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.